నమస్కారం ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. నేను ప్రమీల. ముందుగా వార్తల్లోని హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఎడ్యుకేషన్ హబ్ గా విశాఖ. చిన్నముషిడివాడలో ట్రిపుల్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన మంత్రి గంట. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి. అన్యాయం జరిగితే సహించేది లేదని ఉత్తరాంధ్ర పొలిటికల్ జేఏసీ హెచ్చరిక. రేషన్ డీలర్లకు వేతనాలు, చట్టపరమైన సదుపాయాలు కల్పించాలి. యూనియన్ నేతల డిమాండ్. ఇక వార్తల వివరాల్లోకి వస్తే, విశాఖను ఎడ్యుకేషన్ హబ్ చేస్తానని జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. పెందుర్తి చిన్నముషిడివాడలో ఐఐటి కళాశాల ఏర్పాటుకు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తితో కలిసి స్థల పరిశీలన నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రానున్న రోజుల్లో విశాఖలో ఐఏఎం, ఐఐటి, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అభివృద్ది ఒకే చోట జరగకుండా ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో పలు విద్యా సంస్థలు నెలకొల్పనున్నట్లు చెప్పారు. అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్, ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ నీలం చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ ప్రకారం మనకు దాదాపు ఒక 13 ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ మన కొత్త రాష్ట్రానికి ఇవ్వడానికి అంగీకరించిన నేపథ్యంలో ఒక పక్క ఐఐటి కానివ్వండి, మరో పక్క ఐఐఎం, ట్రిపుల్ సెంట్రల్ యూనివర్సిటీస్, ఎన్ఐటీలు, అలాగే అగ్రికల్చర్ యూనివర్సిటీస్, ఎయిమ్స్, పెట్రోలియం యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఐఎస్ఆర్, ఇవన్నీ ఇన్స్టిట్యూట్స్ కూడా దాదాపు 7,045 కోట్ల రూపాయలతోటి మన కొత్త రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం తక్షణ దీని కింద ఒక 125 క్రోర్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ట్రిపుల్ ఐటీ లాంటి వాటిల్లో ఈ సంవత్సరం వచ్చే అడ్మిషన్స్ మనం ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో ప్రస్తుతానికి తాత్కాలికంగా తీసుకొని అడ్మిషన్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఈ వైజాగ్, అలాగే విజయవాడ, గుంటూరు, చిత్తూరు, తిరుపతి, ఈ మొత్తం ఒక 3 క్లస్టర్లుగా తీసుకొని ఈ వచ్చే అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా ఆ 3 క్లస్టర్స్ ప్రాంతాల్లో డెవలప్ చేయాలని కూడా ప్రాథమికంగా ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేయడం జరిగింది. గతంలో హైదరాబాద్లో 1956 తర్వాత అటు సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, ప్రైవేట్ ఇండస్ట్రీస్ చూస్తే దాదాపు 13 to 14 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ జరిగాయి. ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వచ్చాయి. అన్నీ కూడా ఒకే చోట మొత్తం టోటల్ హైదరాబాద్ కాన్సన్ట్రేట్ చేసి ఒక సెంట్రలైజ్డ్ గ్రోత్ వస్తే ఈసారి అటువంటి మిస్టేక్ జరగకూడదు. మొత్తం కొత్త రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ అన్ని ఇన్స్టిట్యూట్స్ అన్ని ప్రాంతాలకు కూడా ఈక్వల్గా ఉండేట్టుగా ఎక్కడెక్కడ ఏ ఇన్స్టిట్యూట్ అయితే బాగుంటుందో అవి ఆలోచించి దానికి ఒక కమిటీ వేసి మొత్తం ప్రైమరీగా కొన్ని ప్లేసెస్ డిసైడ్ చేశారు. ఇందులో భాగంగా ముఖ్యంగా వైజాగ్ అనేది ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా ఉంది, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉంది. దీన్ని భవిష్యత్తులో ఒక ఎడ్యుకేషనల్ హబ్గా చేయాలి అని ముఖ్యమంత్రి గారికి ఒక మంచి ఆలోచన ఉంది. అందులో భాగంగానే మనకి ఏదైతే ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో ఐఏఎం, ఆ ఐఏఎం విశాఖ ఇచ్చారు. దాంతోపాటు ట్రిపుల్ ఐటీ కూడా విశాఖ ఇచ్చారు. దాంతోపాటు ట్రైబల్ యూనివర్సిటీ. ఇదే కాకుండా ముఖ్యంగా సెంట్రల్ హెచ్ఆర్డీ మినిస్టర్ గారు ప్రత్యేకంగా ఈ క్రాఫ్ట్స్ సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్ వైజాగ్ ఇచ్చారు. ఇవన్నీ కూడా వైజాగ్ చుట్టుపక్కల వస్తున్నాయి కాబట్టి దీనికి ఏ లొకేషన్ బాగుంటుంది, దానికి కావాల్సిన ల్యాండ్ రిక్వైర్మెంట్ ఎంత, అలాగే ఎయిర్పోర్ట్ నుంచి కనెక్టివిటీ ఎలాగ ఉంది, మిగతా సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలాగ ఉంది, ఇవన్నీ కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది ఉద్దేశంతో మరి సోదరులు శ్రీమతి గారు, సోదరులు గోవింద్, అలాగే జిల్లా కలెక్టర్, మా ప్రిన్సిపల్ సెక్రటరీ సహాన మేడం, అలాగే మిగతా ఇతర అధికారులంతా కూడా ఈ ఏ అయితే సైట్స్ ప్రపోజల్ చేశారో ఆ సైట్స్ ఒకసారి ఫిజికల్గా చూద్దామనే ఉద్దేశంతో రైల్వే బడ్జెట్ లో విశాఖకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఉత్తరాంధ్ర రాజకీయ ఐక్య వేదిక కన్వీనర్ జేటీ రామారావు హెచ్చరించారు. ఈ మేరకు రైల్వే స్టేషన్ ఎదుట జేఏసీ నేతలు ధర్నా నిర్వహించారు. రైల్వే బడ్జెట్ లో పొందుపరిచేందుకు ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి ఎటువంటి ప్రతిపాదనలు పంపకపోవడం పట్ల ఆక్షేపణ వ్యక్తం చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని, దువ్వాడ మీదుగా తరలిపోతున్న రైళ్లను విశాఖ స్టేషన్ వరకు తీసుకురావాలని, రద్దీకి అనుగుణంగా కొత్త రైళ్లు నడపాలని జేఏసీ కన్వీనర్ జేటీ రామారావు డిమాండ్ చేశారు. న్యాయవాది పి శ్రీరామమూర్తి, సభ్యులు బొబ్బాది అప్పారావు, రామచంద్రమూర్తి తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. 8 గంటల్లోగా పట్టాలెక్కనున్న రైల్వే బడ్జెట్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతిపాదనలు ఏవి కూడా ఇంతవరకు ఢిల్లీలో ఉన్న రైల్వే బోర్డు అధికారులకు చేరుకోలేదు.
కేంద్ర రైల్వే మంత్రికి కానీ, కేంద్ర రైల్వే బోర్డు చైర్మన్ అరుణేంద్ర కుమార్ గారికి కానీ, భువనేశ్వర్లో ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ గారికి, లేదా స్థానికంగా ఉన్న డిఆర్ఎం గారికి కానీ విశాఖపట్నం రైల్వే ప్రాజెక్టులు, రైల్వే సమస్యలు, రైల్వే డిమాండ్లు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, రైల్వే సమస్యల మీద ఒక అసెంబ్లీ తీర్మానం కానీ, ఒక పార్లమెంట్ సభ్యుల సమావేశం కానీ నేటి వరకు ఇంతవరకు జరగలేదు. దశాబ్దాల కాలంగా ఆంధ్రప్రదేశ్కి సర్వేల పేరుతో కాలయాపన చేస్తూ నిధులు మంజూరు చేయకుండా మొండి చేసి చూపిస్తా ఉన్నారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి కేంద్ర రైల్వే బోర్డు దృష్టి తీసుకెళ్లి సమస్య పరిష్కరించాలి. విశాఖ రైల్వే జోను, విశాఖలో రైల్వే విడిభాగాల పరిశ్రమ, అదనపు లైన్లు, అదనపు రైళ్లు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయాలు కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలి. గత కేంద్ర ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా అమలు చేయాలి. దీని ఒక చిరకాల డిమాండ్గా గుర్తించాలి. ఆంధ్రప్రదేశ్కి ఒక కొత్తగా కాకుండా దశాబ్దాల కాలంగా ఉన్న డిమాండ్గా గుర్తించాలి. ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారుల పెత్తనంలో మేము ఇంకా ఉండలేము. ఖచ్చితంగా విశాఖ అభివృద్ధి, ఆత్మగౌరవం దృష్ట్యా విశాఖలో రైల్వే జోన్ ప్రకటించాలని చెప్పి ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న రేషన్ డీలర్లకు వేతనాలు, చట్టపరమైన సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం డిమాండ్ చేసింది. నవ్యాంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల రేషన్ డీలర్ల సర్వసభ్య సమావేశం నగరంలో జరిగింది. కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడంతో పాటు రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించినట్టుగా కొత్తగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు బుగాత వెంకటేశ్వరరావు, దివిలీల మాధవరావు తెలిపారు. కోశాధికారి పద్మనాభం, చిట్టిబాబు, గౌరవాధ్యక్షులు మల్లెల భాస్కరరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జరుగుతున్న అన్యాయాలని అధికారులతో కానీ, నాయకులతో కానీ పోరాడి సరైన న్యాయం చేయాలని ఈరోజు ఏంటంటే ఎన్నో సమస్యల మీద మా డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. 6A కేసులు పెండింగ్ ఉన్నాయి. అధికారులు ఏదింపుల్లో 6A కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిణామంగా తీసుకోవడానికి స్టేట్ అంతా కూడా నెలకొక జిల్లా మీటింగ్ కాన్ఫర్ చేస్తూ, జనరల్ బాడీ పెడుతూ వారి యొక్క సమస్యలు తెలుసుకుని జిల్లా అంతా 13 జిల్లాలు తిరుగుతూ లాస్ట్లో ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారిని, గౌరవనీయులు పర్యటన సునీత గారిని మా తాలూకు సమస్యల్ని స్టేట్ బాడీ అంతని కూడా తీసుకెళ్లి కలవడం, మా యొక్క ఆవేదనని, ఆలోచనని ఈ రోజు అంగన్వాడీ టీచర్కి 4,500 ఇంచుమించు సుమారు జీతాలు ఇస్తున్నారు. అలాగే ఈ రైతు కమిటీ అనేసి వారికి ఒక 5,000, 6,000 ఇస్తున్నారు. రేషన్ షాప్ చేస్తూ ఒక విలేజ్లో 50-60 కార్డులు, ఇంచుమించు 300-400 కార్డులు ఉంటే సుమారు 500 కార్డులు మేము లెక్కేసినట్టుకైతే గతంలో స్టేట్మెంట్ గవర్నమెంట్కి కూడా, సుప్రీంకోర్టు కూడా, హైకోర్టు కూడా మేము అప్లై చేసాం లైబిలిటీ ఇవ్వమని. ఎందుకంటే 500 కార్డులకి గవర్నమెంట్ ఇచ్చిన గోల్డ్ కమిషన్ అవనియండి, లేకపోతే మాకు వచ్చిన కమిషన్ అవనియండి 2,670 రూపాయలు వస్తుంది. మరి ఎందుకంటే పూర్వం నుంచి ఈ యొక్క నేను చైర్మన్గా ఈ కొత్త భీమిలి మండలం నిడిగట్టులోని వ్యవసాయ క్షేత్రంలో ఓ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. అకేపాలెంకు చెందిన ముత్యాల నాయుడు స్థానికంగా హార్డ్వేర్ షాప్ నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఇంటి నుంచి బయలుదేరిన ముత్యాల నాయుడు నిడిగట్టు పంచాయతీ మరిడిపుట్ట కాలనీలోని తన బంధువు నరవ రాంబాబు వ్యవసాయ క్షేత్రానికి వచ్చాడు. వాచ్మెన్ వద్ద నుంచి గెస్ట్ హౌస్ తాళాలు తీసుకున్నాడు. తెల్లవారి 8 గంటలు దాటినా ఇంటి నుండి బయటకు రాకపోవడంతో వాచ్మెన్ తలుపులు తెరిచేసి నరికి రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉన్నాడు. విషయాన్ని యాజమాని రాంబాబుకు ఫోన్ చేయటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. ఇంట్లో మృతదేహం దగ్గరలో బీరు సీసాలు, కూల్ డ్రింక్లు ఉన్నాయి. కాగా తమ షెడ్ వద్దకు ముత్యాల నాయుడు మాత్రమే వచ్చి తాళాలు తీసుకువెళ్లాడని, కారులో ఎవరున్నది గమనించలేదని వాచ్మెన్ చెబుతున్నాడు. హత్య కేసు నమోదు చేసి క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నట్లు భీమిలి సీఐ అప్పలనాయుడు తెలిపారు. హలో నమస్తే. ఇప్పుడు అర్జెంటుగా ఇది అతను విశాఖపట్నం సిటీలో అక్కేపాలెంలో ఉంటాడు. అతను ఇక్కడ జేవి అగ్రహారం, భీమిలి మండలం జేవి అగ్రహారంలో ఉన్న ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో అనుమానాస్పదం చెంది ఉన్నాడు.
రాత్రి 9 o'clockకి గెస్ట్ హౌస్కి వచ్చాట. వచ్చిన తర్వాత మరి ఏమైంది అని తెలియదు, 3 ఫ్రెండ్స్తో వచ్చాట. మార్నింగ్ వాచ్మ్యాన్ చూసేసరికి ఇతను ఒక్కడే డెడ్ బాడీ ఉంది, మిగతా వాళ్ళు ఇద్దరు లేరు. దాని మీద మేము కేసు కట్టాం, ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ముద్దాయిలు ఎవరన్నది తేల్చి అరెస్ట్ చేస్తాం. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ ఓ వివాహిత గాజువాక పోలీసులను ఆశ్రయించింది. సీతానగరానికి చెందిన ఆటో డ్రైవర్ జగదీష్ తో పావనికి 4 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి పాప ఉంది. అప్పటి నుంచి భర్త, అత్త, మరిది, ఆడపడుచు అదనపు కట్నం తెమ్మంటూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని మీడియా ముందు వాపోయింది. బాధితురాలికి మహిళా సంఘాలు బాసటగా నిలవడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. సిఐ వివేకానంద కేసు దర్యాప్తు చేస్తున్నారు. 4 ఏళ్ల తర్వాత ఈ పాప పుట్టిందండి నాకు. కానీ మా అత్తగారికి ఆడపిల్లప్పుడు ఇష్టం లేదు. అందుకని నాకు అసలు ఇంట్లోకి రానివ్వలేదు. 5వ నెలలో నాకు పుట్టింటి వల్ల అత్తగారి ఇంట్లో దించడానికి వెళ్తే మా అందరినీ మెడపట్టుకుని బయటికి తోసేసి నువ్వే ఒక దరిద్ర గుట్రాలు అనుకుంటే నీకుతో ఇంకో దరిద్ర గుట్రాలు తీసుకొస్తావా అని చెప్పి నాకు నానా మాట్లాడాలి. అయినా సరే నేను పుట్టింటికి వెళ్లకుండా మా పుట్టింటి వాళ్ళందరినీ పంపించేసి ఇంటి ముందే కూర్చొని ఉన్నానండి. లోపలికి తీసుకెళ్లారండి, పీరుగు పొరుగు నన్ను లోపలికి తీసుకెళ్ళి ఉంచారు. కానీ మా అత్త నన్ను రోజు కొడుతుందండి. మా అత్త కొట్టినా పడతాను, మా ఆయన కొట్టినా పడతాను, కానీ మా మరిది కూడా కొడుతున్నాడండి. నెలకోసారి వస్తుంది, ఆడపడుచు కూడా సూటి పూటి మాట్లాడలేదు. కొన్ని ఆడపడుచులు 2 రోజులే కదా అని భరించుకుంటున్నానండి. ఈ ఆడపిల్లలు వదిలించుకుంటేనే ఉండు అని అంటారండి. కావలసిన నా భర్తని వదిలేసుకుంటాను కానీ నాకు నా భర్త కావాలండి. నాకు కాపురం మాత్రం నిలబెట్టాలండి. మా అత్తగారు మాత్రం ఆడపిల్లని తీసుకొని ఇంట్లోకి వస్తానంటే రావద్దని చెప్పేస్తున్నారు. రోజుల నుంచిగా తన భర్త ఆడపిల్ల పుట్టిందని నిర్దాక్షిణంగా ఇంట్లో నుంచి బయట తరిమిశారు. అత్త, మరిది, మామ, మా అత్త, మా భర్తతో కలిపి 4 ఆడపడుచు, 4 కాబట్టి తరివేయడం జరిగింది. తను మాకు మాత్రం ఇంటిమేషన్ మన 3 రోజుల క్రితం ఇచ్చారు. మరి ఆ రోజు నుంచి కూడా పోలీస్ స్టేషన్ 17 రోజుల నుంచి అమ్మాయి జరుగుతుంది. నేనైతే 3 రోజుల నుంచి అమ్మాయితో పాటు తిరిగి మేము మహిళా సమగ్ర ఈ అమ్మాయి వెంటుండి అన్ని చూసినప్పుడు కూడా పోలీసులు ఎంత సీఏ గారు కూడా చక్కగా చెప్పారు. ఎందుకంటే భర్త చిన్నపిల్ల, మా పిల్ల గురించి దృష్టిలో పెట్టుకొని నువ్వు భార్యని ఏలాలి అంత చక్కగా చెప్పినా సరే సీఏ కాదు, పోలీసులు కాదు, ఎవరి మాట కూడా లెక్క లేకుండా నా భర్త, నాకు భార్య వద్దు, పిల్లొద్దు, నాకు మూర్ఖంగా నేను ఇలాగే ఉంటాను, నాకు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకున్నాను నిర్లక్ష్యంగా కేసు పెట్టిన. వరల్డ్ జూనోసిన్ డే సందర్భంగా పెందుర్తి పీహెచ్సీ కేంద్రంలో శునకాలకు ఉచితంగా రెబీస్ వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు కన్నయ్య నాయుడు మాట్లాడుతూ ప్రతి ఏటా జూనోసిస్ డే సందర్భంగా జీవీఎంసీ పరిధిలోని పశు వైద్య కేంద్రాల్లో కుక్కలకు వ్యాక్సిన్ వేస్తున్నట్లు తెలిపారు. రెబీస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సందర్భంగా ప్రతి సంవత్సరం జూలై 6th అంటే 6/7/2014 ఈ సంవత్సరం ఈరోజు ఫ్రీగా వ్యాక్సిన్ జీవీఎంసీ వారి ఆధ్వర్యంతో మేము చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం. మెయిన్ జూలై 6 ఇంపార్టెన్స్ ఏంటంటే లూయిస్ పాస్చర్ అనే ఒక సైంటిస్ట్ అదే రోజు రేబీస్ అనే వ్యాక్సిన్ కనుక్కున్నారు. సర్వసాధారణంగా ఏంటంటే రేబీస్ మనుషులకి కుక్కల ద్వారా వ్యాపిస్తాయి. దాన్ని జూనోటిక్ డిసీజ్ అంటారు. ఇవి కాకుండా కొన్ని యాంథ్రాక్స్ అని కొన్ని రకాల పశువుల నుంచి మనుషులకు వస్తాయి వ్యాధులు. దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడం గురించి జూలై 6 సేవా కార్యక్రమాల్లో యువత చురుగ్గా పాల్గొవాలని 2 టౌన్ సిఐ జి కళ్యాణి పిలుపునిచ్చారు. అల్లిపురం బంగారమ్మ మెట్ ఏరియా కుమ్మరి వీధిలో శ్రీ గణపతి నీలమాంబ యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సిఐ ప్రారంభించారు. సుమారు 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు అసోసియేషన్ అధ్యక్షులు గోపీకృష్ణ తెలిపారు. శ్రీ నీలమ్మ వేప చెట్టు దేవస్థానం చైర్మన్ బివి రామారావు, సంఘం సభ్యులు సతీష్, రాజు, ప్రకాష్, జయరాం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూత్ వేరే వేరే పనులకి అంటే ఎంజాయ్ చేయడానికి అలాగా ఎక్కువ ఇష్టపడతారు. కానీ ఇక్కడ అల్లిపురం యూత్ మాత్రం మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి
ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఆరోగ్య పట్ల శ్రద్ధ చూపించేటట్లు డాక్టర్స్ కూడా ఎంగేజ్ చేసి వాళ్ళు కూడా వాలంటరీగా వచ్చినందుకు డాక్టర్స్కి మరియు వీళ్ళకి కూడా నా ధన్యవాదాలు. మెడికల్ క్యాంప్స్ అన్ని కండక్ట్ చేస్తున్నాం. ఇది 5వ సారి. ఇప్పటికీ ఒక 150 మంది దాకా వచ్చారు. వారికి పరీక్షలు నిర్వహించి మా మందులు ఏర్పాటు చేసి వారికి ఇస్తున్నాం. దీనికి చీఫ్ గెస్ట్ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఏపీఐఐసి ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని ఐజీఐఏటీలో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ముగింపు వేడుకలు జరిగాయి. ఐఏఎల్ఏ చైర్మన్ జగపతిరాజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు అంశాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏఎల్ఏ కమిషనర్ జగపతిరాజు, జోనల్ కమిషనర్, ఐజీఐఏటీ డైరెక్టర్ ఎంపీఎస్ మూర్తి, సిఐ ఇమ్మాన్యుయల్ రాజు తదితరులు పాల్గొన్నారు. Young children here, along with the dignitaries, the unit holders, entrepreneurs, press and media, my colleagues here. దీంట్లో భాగంగా మన కచ్చరపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్లో జూన్ 5వ తారీఖు నుంచి జూన్ 5వ తారీఖు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. సో దానికి సంబంధించి అక్కడి నుంచి 1 మంత్ లోపల కొన్ని ప్రోగ్రామ్స్ని టార్గెట్గా పెట్టుకొని మేము చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా కొన్ని కాన్సెప్ట్స్ మీద ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్, ఎలక్ట్యూషన్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశాము. తర్వాత మా ఎస్టేట్లో ఈ ఉన్నటువంటి గార్బేజ్ లిఫ్ట్ చేయడము దానికి కొంచెం చేసామండి. తర్వాత ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొన్ని వేకెంట్ ఏరియాస్లో ఈ ప్లాంటేషన్ పెంచడం కోసము కొంత ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత దీంట్లో ఇక వీళ్ళందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం, దానికి ఆ ప్రోగ్రామ్. ఉక్కు ఉద్యోగుల కోసం మెరుగైన వేతన ఒప్పందాన్ని సాధించగలిగామని ఉక్కు ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్ తెలిపారు. యూనియన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎన్జేసీఎస్ సమావేశాల్లో పాల్గొన్న తాము వివిధ అంశాలపై చర్చించామన్నారు. కార్మికుల పక్షాన నిలబడుతూ అనేక సమస్యలపై ఇంటాక్ట్ పోరాటం సాగిందన్నారు. యూనియన్ నేతలు గంధం వెంకట్రావు, రామచంద్రరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సెల్ చైర్మన్ సమక్షంలో ఆర్సీ వర్మ సమక్షంలో ఎంజేసీఎస్ ఒప్పందం జరిగింది. నేషనల్ జాయింట్ కమిటీ ఫర్ ద స్టీల్ ఇండస్ట్రీ అనేది ఇది 1969 నుంచి అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా స్థాయి సదస్సు స్థానిక హోటల్లో జరిగింది. యువ నాయకత్వానికి సామాజిక సేవా కార్యక్రమాల్లో శిక్షణ ఇచ్చేందుకు కార్యక్రమాన్ని నిర్వహించినట్టు అలయన్స్ అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు బి తిరుపతిరాజు తెలిపారు. ఈ సందర్భంగా వికలాంగులకు చక్రాల కుర్చీలను బహూకరించారు. జిల్లా గవర్నర్ ఎస్కే త్రిపాఠి, చైర్మన్ మురళీధర్, సభ్యులు కామేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయినా, గవర్నర్ అయినా, క్లబ్ పిఎస్టీ అయినా సరే క్లబ్ డబ్బులు, మెంబర్స్ ఇచ్చిన డబ్బులు, ప్రజలు ఇచ్చిన డబ్బులు ఈ సర్వీస్ చేయడానికి వాడడం. ఈ ఖర్చులలో సపోజ్ నేను ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఎక్కడ తిరిగినా ఆ తిరిగిన ఖర్చులు నావే. అందుకే మెంబర్షిప్ ఫీజు తక్కువ. మరి మీరు ఇచ్చిన డబ్బు అంతా మేము సర్వీస్కి వాడుతున్నాం. మరి చిన్నపిల్లలకి కిడ్స్ క్లబ్లు పెడుతున్నాం, మరి యూత్ క్లబ్లు పెడుతున్నాం. వాళ్ళలో సెల్ఫ్ డిసిప్లిన్, మారల్స్, హౌ టు బిహేవ్ ఇన్ ద సొసైటీ అనే స్థానిక సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్టు 28వ వార్డు టీడీపీ అధ్యక్షులు బంటుపల్లి సూర్యనారాయణ తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 8వ తేదీన స్థానిక ఎమ్మెల్యే జీవీఎంసీ అధికారులు వార్డులో పర్యటించనున్నట్టు చెప్పారు. సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి ఒత్తిడి తేవాలని స్థానిక నాయకులు, కార్యకర్తలకు సూచించారు. మహిళా నాయకురాలు బంటుపల్లి సత్యవతి, నాయకులు నూకాలమ్మ, ఆళ్ల రామలక్ష్మి, నాయకులు బోర తిరుమలరెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత మొట్టమొదటిసారి మరి అధికారులతో ప్రతి వార్డు వెళ్ళి మరి వార్డు సమస్యలు పరిష్కరించుకోవడం కోసం, తెలుసుకోవడం కోసం పర్యటన చేస్తున్నారు. అదే మాదిరిగా మా వార్డులోనే రేపు 8వ తారీఖుని మంగళవారం ఉదయం 7 గంటలకి ఇచ్చి వార్డు పర్యటన చేసి మరి కార్యకర్తలందరూ కూడా మరి ఆ రోజు ఎలక్షన్లో ఎంతో కష్టపడిన కార్యకర్తలు కూడా పరామర్శించడం కోసం ఆయన ఒక కార్యక్రమం పెట్టారు. ఆ విషయంలో మేము అందరూ కూడా కార్యకర్తలు కూర్చుని ఈరోజు
మరి ఆ కార్యక్రమం జయప్రదం చేయడం కోసం చర్చించడం కోసం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం. అయితే వార్డులో మాకు ముఖ్యమైన సమస్య, పెద్ద సమస్య ఏంటంటే సులా కాంప్లెక్స్, ఇక్కడ మాకు బంగారమేట ఉన్న సులా కాంప్లెక్స్ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అందరూ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి 34 సంవత్సరాలు బట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. పరిశుభ్రం లేదు, నీట్నెస్ లేదు, ఇవన్నీ ట్యాంక్ లీక్ అయిపోయి స్మెల్ వచ్చి ఆ చుట్టుపక్కల కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. శ్రీ వెంకటేశ్వర మెట్ట ఇళ్ల యజమానుల సంక్షేమ సంఘం సమావేశం స్థానిక వెంకట గౌరీశంకర్ గ్రంథాలయ ప్రాంగణంలో జరిగింది. సంఘం అధ్యక్షులు పెంటకోట త్రినాథరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో స్థానిక సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా పెంటకోట త్రినాథరావు, అధ్యక్షులుగా సెరగడం వెంకటరావు, ఉపాధ్యక్షులుగా కడిమి రాజు, కార్యదర్శిగా బుద్ధ నరసింగరావు, సహాయ కార్యదర్శిగా బొడ్డేటి గోవిందరావు తదితరులు ఎన్నికయ్యారు. అందరూ తెరవగానే రాత్రి మేము తిరిగిన కబురికి వచ్చి ఈవేళ ఎంతసేపు కూడా కూర్చున్నారండి. వాళ్ళకి మనం చెప్పాలంటే పూర్వం నుంచి మన పెద్దల నుంచి ఉన్నటువంటి 80 సంవత్సరాలు ఆ రోజు 2002లోనే మనం అనుకున్నాం. ఇప్పటికి 90 సంవత్సరాలు పైబడి ఉంది. అయితే ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఆ రోజు గవర్నమెంట్కి మనం పాత్రలు ఇచ్చాం, అనేక రకాల కార్యక్రమాలు కష్టపడ్డాం. అందరూ కలిపి నేషనల్ పోర్ట్స్ ట్రస్ట్ ఎంప్లాయీస్ యూనియన్ స్వర్ణోత్సవాలను ఈ నెల 8వ తేదీన సాగరి ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు యూనియన్ అధ్యక్షులు పిఎస్ నాయుడు తెలిపారు. పోర్ట్ చైర్మన్ ఎంటి కృష్ణబాబు, ఐఎన్టీయూసీ అఖిల భారత అధ్యక్షులు జి సంజీవరెడ్డి, ప్రముఖ కార్మిక నాయకులు ప్రభాత్ రాయ్ తదితరులు హాజరవుతారని చెప్పారు. 1964లో ఏర్పాటైన నేషనల్ పోర్ట్ ట్రస్ట్ ఎంప్లాయీస్ యూనియన్ కార్మికుల హక్కులను కాపాడటంలో రాజీలేని పోరు సాగిస్తోందన్నారు. యూనియన్ నాయకులు జి రాజా మోహన్ రావు, ఉపాధ్యక్షులు జి చంద్రరావు, పి గురుప్రసాద్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఐఎన్టీయూసీ నాయకులు డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారు విశిష్ట అతిథి గారు, అలాగే కార్మిక నాయకులు స్టీల్ ప్లాంట్ మంత్రి రాజశేఖర్ గారు, అలాగే మరి పోర్టు ట్రస్టీస్ శ్రీ సాయి సుధామయ కల్చరల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వైశాఖి జల ఉద్యానవనంలో నిర్వహించిన సంగీత విభావరి ప్రేక్షకులను సమ్మోహితులను చేసింది. రాశాను ప్రేమలేఖలెన్నో అనే పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో గాయకుడు సుబ్రహ్మణ్యం ఆపాత మధురాలను వీణుల విందుగా ఆలపించారు. సంస్థ కార్యదర్శి జగదాంబ, ప్రముఖ సంఘ సేవకులు బొమ్మడి సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు 2014-16 సంవత్సరానికి ప్రేమ సమాజం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కంచర్ల రామబ్రహ్మం, ఉపాధ్యక్షులుగా మట్టపల్లి చలమయ్య, బుద్ధ శివాజీ, కార్యదర్శిగా పి గణపతిరావు, సంయుక్త కార్యదర్శులుగా నల్లూరి నూకరాజు, కె కృష్ణారావు ఎన్నికయ్యారు. జీవితకాల సభ్యుల నుంచి 20 మందిని కార్యవర్గ సభ్యులుగాను, 5గురిని కో ఆప్టెడ్ సభ్యులుగాను ఎన్నుకున్నారు. ప్రేమ సమాజం ఉన్నతికి కొత్త కార్యవర్గం మరింత కృషి చేస్తుందని అధ్యక్షులు రామబ్రహ్మం తెలిపారు. అందరికీ కూడా ఆశయించినటువంటి ప్రేమ సమాజం 44 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 45 సంవత్సరంలోకి కొత్తగా అడుగుపెట్టాం. ఇక్కడ కార్యవర్గ సభ్యులు అందరూ కూడా వారి టైంలో కొంత వెచ్చించి ఇక్కడ సేవా కార్యక్రమాలని అందరూ కూడా శ్రద్ధగా చూడడం వల్ల ఇవాళ గ్రామ సమాజం మంచి స్థితికి ఎదిగిందని, ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మొత్తం దక్షిణ భారతదేశంలో కూడా మంచి పేరు సంపాదించుకుందని గర్వంగా చెప్పడానికి
ఈ విశాఖ ప్రజల యొక్క అభిమానాన్ని చూరుకున్నటువంటి ఎలక్టైన్ ప్రెసిడెంట్ గారు, ఈరోజు కార్యవర్గం అందరూ కూడా గ్రామ సమాజం మీద ఉన్న అభిమానంతో అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కానండి ఎలక్షన్ తెలియదు. అది రామబ్రహ్మం గారి కింద 2 సంవత్సరాలు చేసిన సేవ, గ్రామ సమాజంలో కార్యకర్తలు విశ్వేశ్వరరావు గారు వీళ్ళందరూ చేసిన సేవ దృక్పథంతోనే టాల్ వాకర్స్ క్రికెట్ లీగ్ టోర్నీని ఆంధ్ర మెడికల్ కాలేజ్ మైదానంలో నిర్వహించారు. 4 క్రికెట్ క్లబ్లు తలపడ్డ టోర్నీని ఏడీసీపీ మహమ్మద్ ఖాన్, క్రైమ్ బ్రాంచి ఏడీసీపీ వరదరాజులు ప్రారంభించారు. ముందుగా ఏడీసీపీలిద్దరూ క్రీడాకారులను పరిచయం చేసుకుని అనంతరం టోర్నీని ప్రారంభించారు. నిర్వాహకులు డాక్టర్ ఎన్ వెంకటేశ్వరరావు, చంద్రశేఖర్, గిరీష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. NBGMU playing a sports event that to cricket. All Madhuman. One team has named as Madhuman. Everybody looking like Madhuman except two who are playing in Madhuman Master team. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శ్రీ పరదేశమ్మ సేవా సంఘం గోల్డ్ మెడల్స్ అందజేసింది. రైల్వే న్యూ కాలనీలో జరిగిన కార్యక్రమానికి విజయ్ నిర్మాణ్ కంపెనీస్ ఎండీ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు గోకుల్ చంద్ర, రాహుల్ చంద్ర, ఏఐటియుసి నాయకులు రామారావులు పాల్గొన్నారు. ముందేమో మనం ఏమి సాధించాలనుకున్న దాని మీద దృష్టి తప్ప అది ఎలా సాధించాలన్నది ఈ క్షణంలో మనం దాని గురించి కృషి చేస్తేనే సాధించగలం. అనుకున్నది మాత్రం ఏది జరగదు. అలాగే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కాదు, ఎవరి దగ్గర నుంచి అయినా మనం ఓపెన్ మైండ్తో నేను నేర్చుకోగలను, అది నేర్చుకోవడానికి కూడా ఉంది అనేది ఆ దృష్టి ఉంటే అలాగే మన పెద్దవాళ్ళు కానీ గురువులు కానీ ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వారి వెదర్ రిపోర్ట్ ఒకసారి చూద్దాం. సాయంత్రం 18 నుండి 20 కిలోమీటర్లు, రాత్రి 33 నుండి 35 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం, సాయంత్రం, రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం, సాయంత్రం, రాత్రి 3 నుండి 4 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం చిరుజల్లులు పడే అవకాశం ఉంది. సాయంత్రం, రాత్రి మేఘావృతమై ఉండవచ్చును. పై గణాంకములను బట్టి రాగల 2 రోజులు సముద్ర వాతావరణం సాధారణ పరిస్థితులలో కొనసాగుచున్నది. కావున మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చును. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తల్లోని విశేషాలు. మరిన్ని అప్డేట్స్ తో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఎడ్యుకేషన్ హబ్ గా విశాఖ చిన్నముషిడివాడలో IIIT ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన మంత్రి గంట. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి. అన్యాయం జరిగితే సహించేది లేదని ఉత్తరాంధ్ర పొలిటికల్ జేఏసీ హెచ్చరిక. రేషన్ డీలర్లకు వేతనాలు, చట్టపరమైన సదుపాయాలు కల్పించాలి. యూనియన్ నేతల డిమాండ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తల్లోని విశేషాలు. మరిన్ని అప్డేట్స్ తో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.